ఫుగి ఫుగి కానిస్టేబుల్ చెప్పండి సార్. ఈ ఏరియాలో ప్రతి సందులో ప్రతి మూల వదలకుండా వెతకండి. ఏ ఒక్క చోటు కూడా వదిలిపెట్టకూడదు. ఓకే, త్వరగా వెళ్ళండి. బుల్బుల్ మనం అటువైపు వెళ్ళి వెతుకుదాం పద. రారా లోపలికి రా. చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అంత ముఖ్యమైన పనే వచ్చింది. నువ్వు నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? ఒక్క నిమిషం పదా లే. ఇదిగో చూడు, చూసావుగా ఈ అమ్మాయిని చంపాలి నువ్వు. నీకేమన్నా మతిగారిపోయిందా ఏంటి? ఇంత సన్నగా ఉన్న అమ్మాయిని చంపడానికి నేను తప్ప వేరే వాడు దొరకలేదా నీకు? నేను గట్టిగా అరిచాననుకో తను భయంతోనే చచ్చిపోతుంది. అరే తనేం మామూలు అమ్మాయిగా తెలుసా? రాక్ స్టార్ అభి భార్య ఈ అమ్మాయి. అలాగే తను చాలా తెలివైన అమ్మాయి. తనని తక్కువ అంచనా వేయద్దు. పారిపోయింది అతి కష్టం మీద వెతికి పట్టుకున్నాం. తను మళ్ళీ పారిపోయేలోపు పని పూర్తి చేసాయి. కానీ త్వరగా. అరే దీంతో చంపుతావా తన్ని? ఈళ్ళ ఆయన ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. బుల్లెట్ శబ్దం విన్నాడంటే వెంటనే వచ్చేస్తాడు. దీనిని సైలెన్సర్ అంటారు. సైలెన్సర్. దీన్ని ఫిక్స్ చేసిననుకో ఇందులో నుంచి శబ్దం రాదు. బుల్లెట్ మాత్రం బయటకు వస్తుంది. అప్పుడు తల పుచ్చకాయల పేలుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.